నేను చెప్పిన మనకి పేరోల్ ఏదైతే ఉందో దానిని 3 మెంబర్స్ కంప్లీట్ చేశారా మీరు క్లియర్గా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ నేను లింక్ కూడా షేర్ చేశాను. దానికి రిలేటెడ్గా అండ్ ఎంట్రీస్ అని పాస్ చేసి ఉండాలి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైమ్, వేరియబుల్ పే, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కంపెనీ క్రియేషన్ చేసి నీట్గా చేసి ఉండాలి. అక్కడి నుంచి ఈరోజు మనం కంటిన్యూయేషన్ చేస్తాం. సో మారుతి అండ్ శివాని చేశారా? చేయలేదు సార్. ఎందుకు చేయలేదు శివాని? నాకు 4th సెమిస్టర్ రికార్డ్స్ పంపించారు సార్, అవి రాసుకుంటూ వస్తున్నా. ఇది ఎవరు చేయాలి? ఇది కూడా చేస్తా సార్. ఎంత టైం? రికార్డ్ స్క్రీన్ రికార్డ్ తీసుకున్నా, అది సేవ్ చేసుకున్నా చేస్తా. ఓకే, సేమ్ ప్రాబ్లమే కదా. అవును సార్. నువ్వు మారుతి స్టార్ట్ చేసావా లేదా ఇంకా? స్టార్ట్ చేయలేదు సార్, ఇవాళ పొద్దున్న హాస్పిటల్ లోనే ఉన్నా మళ్ళీ. అవునా? యాక్చువల్లీ ఇప్పుడు రూమ్ టెక్స్ క్లాస్ కోసం. ఓకే డన్, సరే ఎలాగోలా. సో తర్వాత అయిపోయిన తర్వాతనా లింక్స్ ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ పేరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కిందికి వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే, పేజ్ నెంబర్ 79 కంటిన్యూయేషన్, ప్రాబ్లం కంటిన్యూయేషన్ 79. ఓకే, ఇక్కడ చూడండి, ఇంతవరకు మనం గ్రాడ్యుటీ వరకు చేస్తున్నాము. ఇప్పుడు గ్రాడ్యుటీ తర్వాత 78లో ఒకటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అంటే శాలరీస్ ఎలా డిఫెండ్ చేయాలి. ఓకేనా? ఆ బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైమ్ పే, వేరియబుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఒక ప్యాటర్న్ మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రతిసారి మనం టైప్ చేయకుండా పేజ్ నెంబర్ 79లో ఉన్న పర్సన్స్ ఉన్నారు కదా, ప్రీతి సింహ, శర్మ, రమేశ్వరరా, వాళ్ళందరికీ ఒక జిరాక్స్ కాపీ క్రియేట్ చేసుకోవాలి. పైన ఉంది చూడు 78లో, అలా ఒక జిరాక్స్ కాపీ ప్రతిసారి మనం టైప్ చేయకుండా. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూపిస్తాను. ఓకే, సో నేను ఆ ప్రాబ్లం ఎంతవరకు అయితే చేసామో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తున్నాం. సో మీరు ఏం చేయాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫైన్ శాలరీ ఉంది, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే మీరు ఏవైతే చేసి ఉంటారో అకౌంట్స్ అని, అడ్మినిస్ట్రేషన్ అని, తర్వాత R&D అని, తర్వాత అడ్మినిస్ట్రేషన్ అని, సేల్స్ అని చేసి ఉంటారు, అక్కడికి వచ్చేస్తారు. దీంట్లో మనం ఒక ప్రైమరీ సేల్స్ ఉంది కదా, ఇది ఒకటి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం డిఫాల్ట్గా ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ మన ఇయర్ ఇవ్వండి, 14 ఇవ్వండి, చాలు ఎనఫ్. సో ఇక్కడ ఒకటి మనం డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నాం. పేజ్ నెంబర్ 80లో చూడండి, ఇక్కడ ఒక డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతిసారి మనం టైప్ చేసుకోకుండా అక్కడ ఇయర్తో మనకు అవసరం లేదు, జస్ట్ 14 చాలు మనకి. ఫస్ట్ బేసిక్ పే ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటాం. హౌస్ రెంట్ అలవెన్స్ పేజ్ నెంబర్ 70 ఎంత, పేజ్ నెంబర్ 80లో. తర్వాత కన్వేయన్స్, తర్వాత ఓవర్ టైమ్, తర్వాత వేరియబుల్, తర్వాత ప్రొఫెషనల్, తర్వాత పిఎఫ్, తర్వాత ఈఎస్ఐ, తర్వాత గ్రాడ్యుటీ. ఇది ఒక మనము ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటాం ప్రతిసారి మనం ఎంటర్ చేయకుండా, జిరాక్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పేజ్ నెంబర్ 79 కాకుండా 78లో ఒక పర్సన్ ఉంది, రోహిత్ రాయ్ది. అతన్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఇక్కడ రోహిత్ రాయ్ ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్నాడు చూడండి, రోహిత్ రాయ్. ఓకే, 14 ఇవ్వాలి. చూడండి ఇక్కడ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్, స్టార్ట్ ఫ్రెష్ ఉంది కదా, కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ, దీన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా జిరాక్స్ మొత్తం నువ్వు ఏవైతే ఇంతకుముందు చేసి ఉంటావో అదంతా వచ్చి ఇక్కడ పడిపోతుంది. సో బేసిక్ పే ఇక్కడ ఎంత ఉంది, 7000. హౌస్ రెంట్ అలవెన్స్ లేదు, కన్వేయన్స్ ఎంత ఉంది, 500 ఉంది. తర్వాత ఓవర్ టైమ్ పే 40 రూపీస్. ఇలా సేవ్ చేయాలి. యాక్సెప్టర్లో సేవ్. సో నెక్స్ట్ పేజీకి రండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఎక్కడ ఉంది, 79లో ప్రీతి సింహ 14, మళ్ళీ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్, సేల్స్. సో ప్రీతి సింహ బేసిక్ శాలరీ 12,000 ఉంది. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ చూడండి, కర్సర్ హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గర వెళ్ళట్లేదు. అప్పుడు నువ్వేం చేయాలి, రైట్ సైడ్లో కాన్ఫిగర్ ఉంటుంది, కాన్ఫిగర్లో వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి 40. ఓకేనా? సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు, శర్మ
14 కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ. బేసిక్ శాలరీ 20,000, తర్వాత 40%, తర్వాత 2,500 కన్వేయన్స్. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. 79లో ఉన్న బాక్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇలా వాళ్ళ శాలరీస్ డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఎవరున్నారు, రమేష్ 14. సో బేసిక్ పే 18,000, తర్వాత 20%, తర్వాత 2,000, తర్వాత 150. సేవ్ చేస్తున్నాం. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఈ విధంగా శాలరీస్ అనేది మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ గేట్ వ్యాప్ టాలీలోకి రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి పేజ్ నెంబర్ 85 రాండి. పేజ్ నెంబర్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు. ఓకేనా, 30 రోజులలో ఎవరు ఎన్ని రోజులు వచ్చారు, ప్రజెంట్ డేస్ అన్ని, ఓవర్ టైం ఎవరు చేశారు అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఓచర్స్లోకి వద్దామండి. వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అదర్ ఓచర్స్ ఉంటుంది. అదర్ ఓచర్స్లోకి వస్తే ఇక్కడ అటెండెన్స్ తీసుకోవాలి. అటెండెన్స్. ఓకే, ఇలా అటెండెన్స్ ఇచ్చిన తర్వాత డేట్ మార్చుదాం. డేట్ వచ్చేసి 31/5 ఇస్తున్నాను. ఏప్రిల్ మంత్లో మనకి 30 డేస్కి యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి. మన మే మంత్లో 31 డేస్ ఉంటుంది కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఆ డేట్ ఇచ్చాను, 1/31/5 డేట్ ఇచ్చాను, మే మంత్. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆటో ఫిల్ ఉంది చూసారా, ఈ ఆటో ఫిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే అటెండెన్స్ ఆటో ఫిల్ 35 మే మార్చ్, అది మే ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ అడుగుతుంది ఆబ్సెంటా, ఓవర్ టైమా, ప్రజెంటా. ఆ బాక్స్లో పైన చూడండి ప్రజెంట్ డేస్ ఉంది, ప్రజెంట్ తీసుకోవాలి. సేవ్ చేస్తున్నా. ఈ విధంగా డిఫాల్ట్గా వచ్చి పడిపోతుంది డేటా. ఓకే, ఫస్ట్ ఎవరు ఉన్నారు, శర్మ ఉన్నారు. శర్మ ఎన్ని రోజులు వచ్చాడు, 20 రోజులు వచ్చాడు. తర్వాత ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది, 18 రోజులు వచ్చింది. తర్వాత రమేష్ ఎన్ని రోజులు వచ్చాడు, 22 రోజులు వచ్చాడు. తర్వాత రోహిత్ ఎన్ని రోజులు వచ్చాడు, 26 రోజులు వచ్చాడు. సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఓవర్ టైం ఎవరెవరు చేశారు, మళ్ళీ సేమ్ ఆటో ఫిల్, అటెండెన్స్ ఆటో ఫిల్ 31/5. ఇక్కడ ఓవర్ టైం తీసుకోవాలి. అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ ఉందిగా, దాన్ని ఓవర్ టైం తీసుకోవాలి. సో ఇప్పుడు మినిట్స్ కదా, సో శర్మ 360 మినిట్స్ ఎక్స్ట్రా చేశాడు. ఇక్కడ MINS. తర్వాత ప్రీతి సింహ, లీవ్ ఇట్. రమేష్ లేదు. నెక్స్ట్ రోహిత్ 720 మినిట్స్, MINS. సేవ్ చేస్తున్నా. అంటే ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారనేది నేను ఇక్కడ చేసి పెడుతున్నాను అనమాట, సేవ్ చేస్తున్నాను. ఓకే, డన్. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే పేజ్ నెంబర్ 87 వేరియబుల్ పే. ఓకే, ఇక్కడ వేరియబుల్ పే. ఇక్కడ చూడండి ఎవరెవరికి ఎక్స్ట్రాగా వేరియబుల్ పే ఇచ్చారు అంటే ఇక్కడ రోహిత్ రాయ్, అతుల్ తర్వాత శర్మ బదులు సింహ పడింది, శర్మ తీసుకోవాలి. వాళ్ళిద్దరికి ఒక 1500, 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు పర్ ఇయర్కి వాళ్ళకి శాలరీస్ అనేది ఇంక్రీజ్ రూపంలో ఇచ్చారు. ఓకే, ఈ ప్లేస్ నుంచి నువ్వు కంట్రోల్ F4 ఇవ్వాలి. అక్కడే ఉంది చూడు కింద బాక్స్ కింద కంట్రోల్ F4. కంట్రోల్ F4 ఇస్తే ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత డేట్ ఒకసారి మార్చుకోవాలి. 31/5 ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఆటో ఫిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ శాలరీస్ తీసుకో. శాలరీ 1/5, 31/5 ఎంటర్. సో టోటల్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ పక్క బాక్స్లో చూడు పేజ్ నెంబర్ 88లో లాస్ట్లో అమౌంట్ చూడండి. అక్కడ 65,406 రూపాయలు రావాలి, కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 62,906 రూపాయలు వచ్చింది. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత పేజప్ ఒకసారి ఇవ్వాలి. పేజప్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి అక్కడ మనకు వేరియబుల్ పే ఉంది అంటే రోహిత్ రాయ్, తర్వాత శర్మ. ఓకేనా, వీళ్ళిద్దరికి ఉంది. PF కింద ఎంట్రీ ఇవ్వండి, ఇక్కడ వేరియబుల్ పే ఇవ్వండి. సో ఎంత ఉంది వేరియబుల్ పే, 100,000 రూపీస్. ఇక్కడ డెబిట్ తీసుకోవాలి, DR. తర్వాత నెక్స్ట్ ఎవరు,
తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోహిత్ రాయ్, లాస్ట్ కూర్చోండి. రోహిత్ రాయ్ ఇక్కడ వేరియబుల్ పే. సో ఎంత? 1500. చూడండి అమౌంట్ కూడా ఇక్కడ రోహిత్ రాయ్కి 9850 రూపాయలు ఉంది. ఎప్పుడైతే 1500 ఇచ్చి డెబిట్ చేస్తామో ఆటోమేటిక్గా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 11,350 రూపాయలు వచ్చేసింది. ఇప్పుడు దాని వాల్యూ చూడండి 65,406 రూపాయలు వచ్చేసిందా? పక్క బాక్స్లోకి రండి. 88లో 65,406 రూపాయలు వచ్చేసింది చూడండి. ఓకే, ఈ విధంగా మనము వాళ్ళ యొక్క శాలరీస్ని డిఫైన్ చేసాం. ఓకే, ఇలా చేసిన తర్వాత మనము బ్యాక్ వెళ్ళేసి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్స్, పే షీట్స్ కైనా వెళ్ళొచ్చు, లేదంటే పే స్లిప్స్. పర్సన్ ఫస్ట్ రోహిత్ రాయ్ తీసుకున్నాం. చూడండి అతను 26 రోజులు వచ్చాడు. ఓవర్ టైం వచ్చేసి 12 అవర్స్ ఎక్స్ట్రా చేశాడు. బేసిక్స్ 7,000, 2,800, 500, 480, వేరియబుల్ వే 1500, టోటల్ 12,280 రూపాయలు టోటల్ ఎర్నింగ్స్. తర్వాత గ్రాస్ శాలరీ. సో గ్రాస్ శాలరీ ఛార్జింగ్ పెట్టు దానికి. మారుతుంది 5 minutes. ఓకే, నెక్స్ట్ గ్రాస్ శాలరీ కూడా సేమ్ వాల్యూ ఇదే చూపిస్తుంది. దాని మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ 150, పిఎఫ్ 12%, 780, టోటల్ 930. సేమ్ ఇదే వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. అంటే 12,280 రూపాయలు గ్రాస్ శాలరీలో ఈ 930 రూపాయలు వెళ్తే 11,350 రూపాయలు మీ చేతికి వస్తుంది నెట్ శాలరీ. ఓకేనా, ఇది రోహిత్. తర్వాత ప్రీతి చూద్దాం. ప్రీతికి ఎంత వస్తుంది? లాస్ట్ మొత్తం శాలరీ 16,800 అయితే ఓకే, అంటే గ్రాస్ శాలరీ ఇది. ఇక్కడ చూడండి నెట్ అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ 930. సో గ్రాస్ శాలరీ ఇక్కడ వచ్చేసి 15,820 రూపాయలు, అంటే 980 రూపాయలు వెళ్ళిపోతే నీకు 15,820 రూపాయలు బై హ్యాండ్ చేతికి వచ్చేస్తుంది. ఓకే, సో అది ఇట్లా పే స్లిప్స్ చూస్తాం. ఇలా అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ చెప్పాం కదా, ఓచెస్లోకి వెళ్దాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ చూడండి పేజ్ నెంబర్ 90. పేజ్ నెంబర్ 90 పేమెంట్లోకి వెళ్ళండి. పేమెంట్లో వెళ్ళి డేట్ 31/5 ఇచ్చిన తర్వాత ఆటో ఫిల్ ఇవ్వండి. పేరోల్ ఆటో ఫిల్, ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంటర్. సో ఎంత వచ్చింది? 700 వచ్చిందా? శర్మకి 200, ప్రీతికి 150, రమేష్కి 200, రోహిత్కి 150, టోటల్ 700 వాల్యూ. ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డెసిగ్నేషన్ బట్టి వాళ్ళు కట్ చేసుకుంటారు. సంవత్సరానికి కానీ నెలకు ఒకసారి కట్ చేసుకుంటారు. సో ఇలా మనం పేరోల్ని చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీని లింక్ కూడా నేను షేర్ చేస్తాను. లాస్ట్లో ఒక ప్రాబ్లం నేను జిరాక్స్ ఇచ్చింటాను, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చింటాను. నిన్న చేశారు కదా పేరోలు, అదే యాజ్ ఇట్ ఈస్గా చేసి ఈ రోజు నుంచి చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానిని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ ప్రకారం మీరు ఎంటర్ చేసుకోవాలి. ఈరోజు చెప్పిన క్లాస్ ప్రకారంగా ఈ ప్రాబ్లం కూడా సేమ్ అంతే. ఫస్ట్ క్లాస్ చెప్పిన ప్రాబ్లం విధంగానే ఉంటుంది. మొత్తం అదే పర్సంటేజ్లు అదే వాల్యూస్ వేసుకుంటారండి. ఈరోజు చెప్పిన క్లాస్ నుంచి దీనికి కూడా యాడ్ చేసుకుంటూ ఎంటర్ చేసుకోండి. అంటే ఈ ప్రాబ్లంలో చేయకుండా కొత్తగా చేయండి. ఇది సాఫ్ట్టెక్ సర్వీసెస్ అనేసి. లాస్ట్లో ప్రాబ్లం చూడండి పేజ్ నెంబర్ 96. ఈరోజు చెప్పాను కదా, ఆ నుంచి అట్లా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి శాలరీ అడ్వాన్స్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. మీరు వేరియబుల్ పే చేశారు కదా, ఆ వేరియబుల్ పే చేసిన ఎంట్రీస్ వద్ద శాలరీ అడ్వాన్స్ తీసుకుంటాం జ్యోతికి, విష్ణుకి, అంతే. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. సార్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇస్తాం కదా సార్ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో, ఏదో పేరు డేట్ ఇస్తుంటే కర్సర్ నెక్స్ట్ కి మూవ్ అవ్వట్లేదు సార్. అక్కడ ఫస్ట్ మీరు వేరే ఈ ప్లేస్ లో ఈ గేట్వే ఆఫ్ టాల్ లో మీరు పీరియడ్ ఏది పెట్టుకున్నారో చూసుకోండి. ఇక్కడ
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ F2 ఇస్తున్నా. ఇక్కడ పీరియడ్ 1 ఏప్రిల్ 2021 నుంచి 31/3/2022 ఉండాలా. మీరు ఈడ ఒకలా పెట్టి కంపెనీ క్రియేషన్ చేసేప్పుడు ఒకలా ఉంటే రాదు. ఈడ 21 to 22 ఉంది. మీరు కంపెనీలో చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే ఈడ 20 పెట్టింటారు. ఈడ 1 ఏప్రిల్ 20 పెట్టారనుకోండి, ఆ డేట్ మారదు. ఈడ 21 ఉండాలి. సేమ్ ఇది ప్లేస్ లో కూడా 21 ఉండాలి. ఈ సార్ ప్లేస్ లో కూడా ఇంకొకటి ఏంటంటే చెప్పండి. కంపెనీ క్రియేషన్ అప్పుడు మీరు చెప్పారు కదా సార్, సెక్యూరిటీ ఇది పాస్వర్డ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది చూపించట్లేదు సార్ నా సిస్టమ్ లో. దానికి సో ఎలా ఎందుకు చూపించట్లేదు అంటే ఇక్కడ రైట్ సైడ్ లో F12 కాన్ఫిగర్ ఉంది. ఈ ఆప్షన్స్ అన్ని ఎస్పెక్ట్ నోలో ఉంటాయి. ఇలా ఉంటే ఏం చూపించదు. ఈ రైట్ సైడ్ లో F12కి వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్ని ఎస్ పెడితే బయటకు వస్తాయి ఈ విధంగా. ఓకే ఓకే సార్. సో ఇంకా ఎనీ డౌట్స్? సార్ ఆ డేట్ అనేది ఒకసారి కలిసి చెప్పండి సార్, ఎక్కడ చేంజ్ చేయాలి సార్? ఫస్ట్ నువ్వు కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం సంవత్సరం పెట్టావో చూసుకో. 1 ఏప్రిల్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్. ఈడ ఏముండాలి గేట్వే లో? ఈడ అదే ఉండాలి. ఈడ 1 ఏప్రిల్ 2021 నుంచి 31/3/2022 వరకు ఉండాలి. ఆడేమో 21 ఇచ్చి ఆడేమో 20 ఇచ్చి ఈడ 21 పెట్టామనుకో ఎత్తిపోతుంది. ఓకేనా. ఆడ 21 ఉంది కాబట్టి ఈడ 21 ఉండాలి. ఆడ 20 ఉంటే ఈడ 20 ఉండాలి. ఆడ 20 పెట్టి ఈడ 21 పెడితే డేట్లు మారవు. ఓకే సార్. ఈడ కూడా 21 ఉండాలి. 21 to 22. ఆడ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు కూడా 20 పెట్టావా, 21 పెట్టావా, 22 పెట్టావా అని చూసుకోవాలి. ఒకవేళ ఆడ 22 పెట్టావు కంపెనీ క్రియేషన్ లో, ఈడ 22 ఉండాలి, కింద 23 ఉండాలి. ఓకే సార్. సో అది ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఎక్సెల్ షీట్కి ఎలా సెండ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం కరెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఫైల్ ఫార్మాట్ ఆల్రెడీ ఎక్సెల్ ఉంది కాబట్టి డైరెక్ట్ సెండ్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఎక్సెల్ షీట్ లేకుండా వేరేది ఉంటుంది, అప్పుడు కాన్ఫిగర్లోకి వెళ్ళి షో మోర్ ఇస్తే ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నది చూడండి. సో ఈ ప్లేస్ ఫైల్ ఫార్మాట్, ఇక్కడ ఎక్సెల్ ఎంటర్ ఇస్తే ఎక్సెల్ ఫార్మాట్ లేకుండా ఇక్కడ జేపీజో పీడిఎఫ్ ఉంటుంది. అలా లేకుండా మీరు ఏం చేసుకోవాలి, ఎక్సెల్ అని పెట్టుకోవాలి. ఎక్సెల్ అని పెట్టుకుని ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత సెండ్ ఇస్తే డైరెక్ట్గా ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అది డైరెక్ట్గా ఎక్సెల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెండ్ ఇస్తున్నా, డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి ఎక్సెల్లో పడిపోతుంది. ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? చూడండి డైరెక్ట్గా చూడు, ఇట్లా స్టార్స్ వచ్చినాయి అంటే ప్లేస్ సరిపోలేదని అర్థం. కొంచెం ఎక్స్పాండ్ చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు దీన్ని మెర్జ్ చేసుకొని సెంటర్కి తెచ్చుకోవచ్చు. ఇలా దీన్ని నువ్వు ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇలా చేసావు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాలెన్స్ షీట్ కూడా అలా చేయొచ్చు. ఎస్కేప్ ఇస్తున్నా, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాను, ఆల్ట్ F1 ఇస్తున్నాను. సేమ్ ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. కరెంట్ ఆల్రెడీ ఎక్సెల్లో ఉంది ఫార్మాట్. జస్ట్ ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ బి సీట్ వచ్చింది. ఇంతకుముందు ఈ ఫైల్ నేమ్ దగ్గర బి సీట్ రాకుండా ఎల్ సీట్ వచ్చి ఉంటుంది. సెండ్ ఇస్తున్నా, డైరెక్ట్గా మళ్ళీ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇది క్లోజ్ చేస్తాను. వచ్చిందా బ్యాలెన్స్ షీట్?
చూడండి ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బ్యాలెన్స్ షీట్ కూడా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది సింపుల్గా. ఓకే, సో ఇది ఒక ట్రిక్. తర్వాత ఇప్పుడు ఇదే కంపెనీలో ఉన్న డేటా, లెడ్జర్లు, ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, గ్రూప్స్, ఇలా ఏవైతే ఉన్నాయో లెడ్జర్స్, ఐటమ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఒక ఓచర్స్ తప్పితే మిగతాటివన్నీ ఈ కంపెనీలో ఉన్న డేటా మొత్తం వేరే ఒక కంపెనీలోకి రావాలి. అప్పుడు ఏమి చేయాలి అంటే, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వెళ్ళి వేరే కంపెనీ క్రియేట్ చేస్తున్నా. కంపెనీలోకి వెళ్ళి కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి ట్రేడర్స్ అనే కంపెనీ క్రియేట్ చేసిన. ఇది కొత్త కంపెనీ, సేమ్ ఐటమ్స్, సేమ్ కస్టమర్స్ నాకు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళే దీంట్లో కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, నేను డేటా టైప్ చేసుకుంటే టైం వేస్ట్. పేర్లు, వాళ్ళ యొక్క అడ్రస్లు, తర్వాత స్టాక్ ఐటమ్స్ అవన్నీ మార్చుకుంటే టైం వేస్ట్. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, డేటా యాజ్ ఇట్ ఈస్గా దీనిలోకి తెప్పించుకుంటాను, నాకు టైం వేస్ట్ అవ్వకుండా. కంట్రోల్ చేసి సేవ్ చేసిన. ఇప్పుడు చూడండి దీంట్లో ఎలాంటి డేటా లేదు, ఒకసారి చెక్ చేస్తా. ఆల్టర్లోకి వెళ్ళాను, లెడ్జర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నాయి అంతే. తర్వాత స్టాక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. యూనిట్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. కేటగిరీస్ ఏం లేవు. స్టాక్ గ్రూప్స్ ఏం లేవు. ఇది కొత్త కంపెనీ. చూడండి ఇక్కడ రైట్ సైడ్లో 2 కంపెనీలు వచ్చినాయి, మారుతి ట్రేడర్స్ ఉంది, ట్రేడింగ్ కంపెనీ ఉంది. సో మారుతిలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇప్పుడు ట్రేడింగ్ క్లిక్ చేస్తే పైన ట్రేడింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ట్రేడింగ్లో ఉన్నాం. దీంట్లో ఉండే డేటా ఒకసారి చెక్ చేస్తాను. ఆల్టర్లోకి వెళ్ళాను, లెడ్జర్స్ చూడండి ఇవన్నీ లెడ్జర్స్, ట్రేడింగ్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత స్టాక్ ఐటమ్స్ దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. యూనిట్స్ ఇవన్నీ ఉన్నాయి. గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ డేటా యాజ్ ఇట్ ఈజ్గా కొత్త కంపెనీలోకి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ కంపెనీలో ఉన్న డేటా మనకు కావాలనుకుంటామో ఫస్ట్ ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ట్రేడింగ్ కంపెనీలో నా బిజినెస్ ఉంది. ఓకే, ఇలా ఉన్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఉంది చూసారా, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళాలి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాస్టర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ మాస్టర్స్ లెడ్జర్స్ ఉన్నాయి. ఓన్లీ లెడ్జర్స్ మాత్రమే కావాలా అని అడుగుతుంది. లెడ్జర్లు కూడా కాదు కదా, ఐటమ్స్ కూడా అన్నీ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, లెడ్జర్లు అయితే ఓన్లీ లెడ్జర్లో పెట్టుకోవాలి. మిగతాటి కూడా రావాలి అంటే కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి లెడ్జర్స్ ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి. ఎంట్రీ ఇస్తే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో కేటగిరీస్ కావాలన్నా, గ్రూప్స్ కావాలన్నా, స్టాక్ ఐటమ్స్ కావాలన్నా, యూనిట్స్ కావాలన్నా, పే హెడ్స్ కావాలన్నా, లెడ్జర్స్ కావాలన్నా, ఎంప్లాయీస్ కావాలన్నా, ఇవన్నీ అడుగుతుంది. మనకు కావాల్సింది మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ మాస్టర్స్ని సెలెక్ట్ చేయండి. ఆల్ మాస్టర్స్ అంటే లెడ్జర్స్, ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, గ్రూప్స్ అన్నీ వచ్చేస్తాయి ఒక ఓచర్లు తప్పితే. ఓకే, అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ ఫార్మాట్, డేటా ఇంటర్చేంజ్ అంటాం. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి డేటా వెళ్ళాలంటే XML డేటా ఇంటర్చేంజ్లో పెట్టుకోవాలి. ఎంటర్ ఇస్తున్నాం. ఇక్కడ 2 అడుగుతుంది, ASCIA లేకుంటే XML అని. సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి ఫైల్ నేమ్ వచ్చేసి master.xml. ఓకేనా, దాని ఫైల్ నేమ్ వచ్చేసి master.xml. ఇది డేటా ఫోల్డర్లో టాలీ ప్రైమ్ విత్ GSTలో వెళ్ళి పడిపోతుంది. ఓకేనా, ఎస్కేప్ ఇస్తున్నాం. ఇప్పుడు సెండ్ చేస్తాను. సెండ్ చేస్తూనే నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటావో నీ సిస్టంలో D అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసావు, ఆడికి వెళ్ళి ఈ XML.xml అనే ఫైల్ ఉంది కదా, ఇది అక్కడికి వెళ్ళి పడిపోతుంది. అది కాపీ చేసుకొని మనం కొత్త కంపెనీలో పేస్ట్ చేయాలి. సెండ్. ఎస్, చూడండి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. చూసారా, ఎక్కడ దిస్ పీసీ అంటే దిస్ పీసీలో డీలో ఎక్కడ నేను టాలీ ప్రైమ్ విత్ GST ఈ ఫోల్డర్లో వచ్చి ఎక్కడ పడింది అది చూడండి, మాస్టర్ ఇది ఫైల్ కాపీ చేసుకోవాలి. ఆ ఫైల్ కాపీ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి టాలీ ప్రైమ్ విత్ GST ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని స్లాష్ ఇవ్వాలి. స్లాష్ ఇస్తే కింద మన బాక్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, టాలీ ప్రైమ్ విత్ GST master.xml. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, Ctrl+C కాపీ చేసుకొని టాలీలోకి రావాలి. టాలీలోకి వచ్చి ఇక్కడ మారుతి కదా సెలెక్ట్ చేయాల్సింది. ట్రేడింగ్లో ఉన్నాం, మారుతి ట్రేడర్స్ సెలెక్ట్ చేయండి. ఈ పైన మారుతి ట్రేడర్స్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంపోర్ట్ ఉందిగా, ఇంపోర్ట్ని సెలెక్ట్ చేసి మాస్టర్ సెలెక్ట్ చేయాలి.
సెలెక్ట్ చేసిన తర్వాత ఫైల్ టు ఇంపోర్ట్ XML, ఆ కాపీ చేసిన ఫైలు ఇక్కడ వచ్చి పడిపోతుంది. లేదు అంటే ఇక్కడే ఉంటుంది, ఇక్కడే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే ఉంది ఆల్రెడీ. సో ఎంటర్, అదైనా ఇక్కడ వచ్చి పడిపోతుంది. ఓకేనా? లేదు ఆ కాపీ చేసింది Ctrl+V ఇస్తే పేస్ట్, నువ్వు కాపీ చేసింది మొత్తం ఇక్కడ వచ్చి పడిపోతుంది. ఎంటర్ ఎంటర్, చూడు మొత్తం డేటా వచ్చేసింది. సో ఒకసారి చెక్ చేద్దాం. మారుతిలో ఆల్టర్లోకి వెళ్తున్నా, లెడ్జర్లోకి వెళ్తున్నా, చూసారా మొత్తం చూడండి పైన కంపెనీ మారుతి ట్రేడర్స్ అనే కంపెనీ. ముందు ఏం లేవు, ఇప్పుడు అన్నీ వచ్చినాయి చూడు. ఎస్కేప్, స్టాక్ గ్రూప్స్ వచ్చేసాయి, స్టాక్ ఐటమ్స్ వచ్చేసాయి, యూనిట్స్ అన్నీ వచ్చేసాయి. సేమ్ ఇవే పాత కంపెనీలో కూడా ఉన్నాయి. ట్రేడింగ్ సెలెక్ట్ చేశాను, పైన ట్రేడింగ్ కంపెనీ వచ్చింది, ఆల్టర్లోకి వెళ్ళాను, లెడ్జర్స్ చూడు సేమ్ దీంట్లో కూడా అవి ఉన్నాయి. స్టాక్ ఐటెంలో కూడా అవే ఉన్నాయి, యూనిట్స్లో కూడా అవే ఉన్నాయి, గ్రూప్స్లో కూడా ఉన్నాయి. ఈ విధంగా డేటాని ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలోకి సేమ్ ఐటమ్స్, సేమ్ లెడ్జర్స్, సేమ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలోకి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటా సేవ్ అవ్వడానికి, టైం మనం సేవ్ అవ్వడానికి. ఓకేనా? అర్థమైందా? మనము ఆల్ మాస్టర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అయితే మారుతి దాంట్లో కోచెస్ రావా సార్? ఏంటి? మనము ఆల్ మాస్టర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా సార్ ఇంతకు ముందు. అవును. అయితే ఈ ట్రేడింగ్ కంపెనీలో ఉన్న వోచర్స్ మారుతి దాంట్లో రావా? వోచర్స్ ఇప్పుడు నేను ఓన్లీ లెడ్జర్స్ ఐటమ్స్ వరకే చెప్పాను. సో వోచర్స్ ట్రాన్స్ఫర్ చేసావనుకో, అసలు ఇంకా లెడ్జర్స్ ఐటమ్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి దాంట్లో పాటే, మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఓకే, నువ్వు చెప్పిన విధంగా ఇంతకుముందు మనము వోచర్స్ మాత్రం చేయకుండా లెడ్జర్స్ ఐటమ్స్ మాత్రమే చెప్పినాం. ఇప్పుడు వోచర్స్ చేద్దాం. వోచర్స్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్, ఇప్పుడు ట్రేడింగ్ కంపెనీ ఉంది కదా, ఈ ట్రేడింగ్ కంపెనీలో డెబుక్లో వెళ్తాను, ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేస్తాయి యాజ్ ఇట్ ఈస్గా, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వస్తాయి. అదే చూడండి సేమ్. ఇప్పుడు మారుతిని నేను డిలీట్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ కంపెనీ ఒకటే ఉంది కదా, కంపెనీలోకి వెళ్ళాను, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ప్రియా ట్రేడర్స్ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్. Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. చూడండి నో వోచర్స్, నో వోచర్స్ అంటే ఏమి లేవు. ఇప్పుడు పాత కంపెనీ ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా. ఈ పాత కంపెనీలో ఉన్న వోచర్స్ ఏవైతే ఉన్నాయో డెబుక్లో, ఇవన్నీ కొత్త కంపెనీలోకి వచ్చేయాలి. ఆటోమేటిక్గా వోచర్స్ వస్తున్నాయంటే లెడ్జర్స్ ఐటమ్స్ అన్నీ వచ్చేసినట్టు లెక్కన. సేమ్ ఎక్స్పోర్ట్లో వెళ్ళు, ఇక్కడ మాస్టర్స్ ప్లేస్లో ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలా. ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూడు, ఆల్ వోచర్స్ అని ఆటోమేటిక్గా అదే తీసుకుంది. ఒకవేళ తీసుకోకపోతే మీరు కాన్ఫిగర్లోకి వెళ్ళి ఈ టైప్ ఆఫ్ వోచర్ ఎంటైర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఆల్ వోచర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ XML డేటా ఎంటర్ చేసి సేమ్ ఉంటుంది. ఇక్కడ ఫైల్ నేమ్ ఇంతకుముందు master.xml వచ్చింది, ఇప్పుడు transactions.xml వచ్చేస్తుంది. ఎస్కేప్. ఇప్పుడు నువ్వు టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటావో అక్కడికి వెళ్ళి ఈ transactions.xml పడిపోతుంది. సెండ్, చూసారా ఆ ప్లేస్కి వచ్చేసింది. ఇక్కడ నువ్వేం చేయాలి, పాత్ సెలెక్ట్ చేసుకోవాలి, స్లాష్ ఇక్కడ కిందికి వచ్చేయండి, మాస్టర్స్ transactions.xml. ట్రాన్సాక్షన్స్. ఓకే, ఎందుకంటే 2 times మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్స్ ఇదే ఇక్కడ ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చేస్తున్నాం కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేస్తే అది వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా? ఇది నేను క్లోజ్ చేస్తున్నాను, టాలీ క్లోజ్ చేసి రైట్ సైడ్లో ఓపెన్ ఫైల్ లొకేషన్ ఇప్పుడు వస్తుంది. ఒకసారి రీఫ్రెష్ చేస్తే అది ఆడ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. ఇప్పుడు వచ్చిందా? లాస్ట్లో చూడండి ట్రాన్సాక్షన్స్, ముందు రాలేదు ఎందుకంటే రీఫ్రెష్ చేయాలి ఒకసారి. Ctrl+C కాపీ, టాలీలోకి వస్తున్నా,
ఇప్పుడు ప్రియా ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకొని ప్రియా ట్రేడ్స్ పైన వచ్చింది, ఇంపోర్ట్ ఇస్తున్నా. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్లో వెళ్ళాలి. ఇక్కడ మాస్టర్ డాట్ చేసేసి కంట్రోల్ బి పేస్ట్ ట్రాన్సాక్షన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇంపోర్ట్లోకి వెళ్ళాలి. ఈవెంట్ లో ఓప్స్ ఏంటి? సో మీరు చేయండి, వస్తుంది. ఓకేనా? లేదా చిన్న ప్రాబ్లం వచ్చినట్టుంది. మీరు ప్రయత్నం చేయండి, కంపల్సరీగా వస్తుంది. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు చెప్పారు కదా సార్, కంపెనీ ఒక కంపెనీ డేటా ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని, ఆ వీడియో కూడా సెండ్ చేయండి. షూర్ కంపల్సరీగా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. సో ఈ రోజుతో ఆడికి టాలీ సిలబస్ ప్రకారంగా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇంకా టెక్నికల్ పాయింట్స్ ఏవైతే మీకు చెప్పుకుని ఉంటానో అవి 3 days లో కంప్లీట్ చేస్తాను. ఈ వీక్ లో టోటల్ టాలీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే సార్. ఓకేనా? అది ఎంత సార్? అది 1500 మా. ఓకే సార్. ఓకేనా? అది చాలా డెప్త్గా చెప్తాను. అది మీకు ఫైల్ సెండ్ చేస్తాను, అది మీరు ప్రింట్ తీసుకోండి. ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి మెటీరియల్. ఓకే సార్. ఓకే డన్. ఓకే గైస్, ఉంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్.